ఒకవేళ మెలనిన్ పిగ్మెంట్ జాగ్రత్తగా వినాలి, సరిగ్గా ప్రొడ్యూస్ కాలేదనుకోండి, ఎక్కడ అప్పుడు ఏమైతుందంటే ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ పేరు ఆల్బినిజం అండి. గట్టిగా ఇప్పుడు డిసీజ్ అని ఎక్కడ వచ్చినా కంపల్సరీ ఏమొస్తుంది, క్వశ్చన్ వస్తుంది. ఏమొస్తుంది? మెలనిన్ పిగ్మెంట్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పేరు అలాంటి వాళ్ళని ఆల్బినోస్ ఏమంటారు? ఆ డిసీజ్ ఏమంటారు? వీళ్ళ స్కిన్ బాగా వైట్ గా ఉంటుంది, చూడడానికి బాగా వైట్ గా ఉంటారు, ఫీల్ అయితే కూడా బాగా. అదొక రోగం. ఏం రోగం? ఆల్బినిజం. అంటే ఇండియన్ కలర్ కాదు, బయట కంట్రీస్ అమెరికా, ఆస్ట్రేలియా ఆ జీవుల యొక్క స్కిన్ కాలిపోయినట్లు చూసి భయపడమే. అప్పుడప్పుడు మన చారిత్రక కట్టడాల్లో చూడడానికి పక్షులు వస్తూ ఉంటాయి. Could you please tell me where the Charminar is? సో ఆ వ్యాధిని ఏమంటారు? ఆల్బినిజం. ఏమంటారు? అలాంటి వ్యాధిని ఏమంటారు? ఆల్బినోస్. ఇండియన్ కలర్ కరెక్టే, అదర్ కంట్రీస్. ఓకేనా? నెక్స్ట్, మెలనిన్ పిగ్మెంట్ ఒకవేళ మన స్కిన్ లో ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి, డ్యూ టు ఎక్స్పోజర్ ఆఫ్ సన్లైట్ మెలనిన్ ప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ మోర్ ఇన్ ద స్కిన్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ట్యానింగ్. అనేది మెలనిన్ పిగ్మెంట్ బాగా పెరిగిపోయింది అనుకోండి మన స్కిన్ లో, అప్పుడు బ్లాక్ స్కిన్ ఏ కలర్ అయిపోతుంది? ఎండలో బాగా తిరిగితే మెలనిన్ ఏమైతుంది? పెరిగిపోతుంది. అవునా? అందుకే ఇంటర్ అక్కడ ఎండ కర్రగా పట్టాలి, కొన్ని జీవులు అంబెల్లాలో పట్టుకోవాల్సిన తెలుస్తా ఉంటాయి. ఓకేనా? సో ఆ ప్రాసెస్ ఏమంటారు? ట్యానింగ్. ఏమంటారు? కెన్యా ఎగ్జాంపుల్, కెన్యా, వెస్ట్ ఇండీస్. అప్పుడప్పుడు ఈ జీవులు మెట్రో పరిసరాల్లో సంచరిస్తూ ఉంటాయి, దర్శనం చేసుకుంటా అద్భుతం. సమస్య. సో ఆ రకంగా చెప్పండి. మెలనిన్ పిగ్మెంట్ డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వస్తుంది? ఆల్బినిజం. ఏది? ఎక్సెస్ వల్ల ట్యానింగ్. ఏమొస్తుంది? సమస్య. అయితే బ్యూటీ విటమిన్ దేనింటే ఈ దేని కెమికల్ నేమ్ టోకోఫెరాల్.